హలో హాయ్ నమస్తే. జనరల్గా చిన్నప్పుడు మేము జలుబు చేసినప్పుడు కానీ లేదంటే జ్వరం పడిన 4 రోజులు కానీ మా అమ్మ మాకు మటన్ కర్రీ కానీ కీమా కర్రీ కానీ బాగా అల్లం వెల్లుల్లి వేసి వండి పెట్టేది. అలా తింటే లోపల ఉన్న కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అని. అలాగే జ్వరం పడినప్పుడు ఈ కీమా తింటే కనుక త్వరగా బలం పుంజుకుంటారని చేసి పెట్టేవారు. దాన్ని చింతపండు రసంతో తింటే ఆ రుచి సూపర్గా ఉంటుంది. నిజంగా నాలుకకి హితవు ఉంటుంది కదండి అప్పుడు ఆ టైంలో. సో ఇలా తింటే చాలా రుచిగా కూడా అనిపిస్తుంది మనకి. మీ అందరికీ తెలిసిందేనండి మటన్ కర్రీ. ముందుగా మనం 1 కేజీ మటన్కి 5-6 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎక్కువ అల్లం, ఎక్కువ వెల్లుల్లి, ఎక్కువ గరం మసాలా వేసుకుని జీలకర్ర, ధనియాలు, ఒక్క యాలక్కాయ, ఒక 10 వరకు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం గరం మసాలా పేస్ట్లో గసగసాలు అనేవి ఎక్కువ వేసుకోవాలి. గసగసాలు ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తాయని చెప్తారు. కాబట్టి మనం గసగసాలు ఎక్కువ వేసుకుంటే కూరకి రుచితో పాటు మనకి ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒకరు ఉండేవాళ్ళు. వాళ్ళకి వేట మాంసం కూర ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు వేట మాంసం కొనుక్కోలేని పరిస్థితిలో ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేపేసి అందులో గసగసాలు ఎక్కువ వేసిన ఈ గరం మసాలా పేస్ట్ని వేసుకునేవారు. అచ్చంగా మాంసం కూరలా ఉంటుంది అక్క అని చెప్పేవాడు ఆ అబ్బాయి. మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.